మీ అందరికీ వందనములు. ఈరోజు చదవవలసిన దేవుని వాక్యము హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం నుండి 7వ అధ్యాయం వరకు. ఇందులో నుండి కొన్ని ప్రశ్నలు. మొదటి ప్రశ్న, ఆయన కుమారుడై ఉండియు తాను పొందిన శ్రమల వలన ఏమి నేర్చుకొనెను? రెండవ ప్రశ్న, అతడు ఏమీయూ తెలియని వారి ఎడలను త్రోవ త్రప్పిన వారి ఎడలను ఏమై ఉన్నాడు? మూడవ ప్రశ్న, ఆ మాట నమ్మి అతడు ఎలా వాగ్దానము ఫలము పొందెను? నాలుగవ ప్రశ్న, ఏ మగుటకు సాగిపోవుదము? ఐదవ ప్రశ్న, దేనికంటే ఆయన మిక్కిలి హెచ్చైన వాడు? ఆరవ ప్రశ్న, ఆ లేవీయులు యాజకులై ఉండగా ప్రజలకు ఏమి ఇయ్యబడెను? ఏడవ ప్రశ్న, దేవుని కుమారుని ఎవరు పోలి ఉన్నారు? మీ అందరికీ వందనములు. ఈరోజు చదవవలసిన దేవుని వాక్యము హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం నుండి 10వ అధ్యాయం వరకు. ఇందులో నుండి కొన్ని ప్రశ్నలు. మొదటి ప్రశ్న, ఆయన ఏమని చెప్పుట చేత మొదటిది పాతదిగా చేసి ఉన్నాడు? రెండవ ప్రశ్న, ప్రభువే స్థాపించిన నిజమైన గుడారమునకు ఆయన ఏమై ఉన్నాడు? మూడవ ప్రశ్న, పాప నివారణ చేయుటకై ఆయన ఎన్ని మారులు ప్రత్యక్షపరచబడెను? నాలుగవ ప్రశ్న, ఆ రక్తము తన కొరకును ప్రజల కొరకును అతడు అర్పించును? ఐదవ ప్రశ్న, మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానమును పొందు నిమిత్తము మీకు ఏమి అవసరమై ఉన్నది? ఆరవ ప్రశ్న, ఆయన రక్తము వలన ఎక్కడ ప్రవేశించుటకు మనకు ధైర్యం కలుగుచున్నది? ఏడవ ప్రశ్న, బలులు అర్పించుట చేత పాపములు ఎప్పుడు జ్ఞాపకము వచ్చుచున్నవి? మీ అందరికీ వందనములు. ఈరోజు చదవవలసిన దేవుని వాక్యము హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం నుండి 13వ అధ్యాయం వరకు. ఇందులో నుండి కొన్ని ప్రశ్నలు. మొదటి ప్రశ్న, దేవుడు మన కొరకు ముందుగా ఏమి సిద్ధపరచెను? రెండవ ప్రశ్న, తాము భూమి మీద ఏమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి నొందిరి? మూడవ ప్రశ్న, దేవుడు ఎవరికి ఫలము దయచేయువాడనియు నమ్మవలయును? నాలుగవ ప్రశ్న, అందువలన మనము ఏ రాజ్యము పొంది ఏమి కలిగి యుందము? ఐదవ ప్రశ్న, దేవుడు మిమ్మును ఎలా చూచుచున్నాడు? ఆరవ ప్రశ్న, ప్రతి మంచి విషయంలోనూ ఎలా చేయుటకు ఆయన మిమ్మును సిద్ధపరచును? ఏడవ ప్రశ్న, అవును యుగయుగములకును ఎలా ఉండును?